భోగి పండుగ శుభాకాంక్షలు. వీక్షిస్తున్న ప్రేక్షకులకు మీకు భోగి పండగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సుభాష్ గారు, సంక్రాంతి పండుగ మన తెలుగువారి పండుగ, పెద్ద పండుగ, కొత్త అల్లుళ్ళ పండుగ, ముగ్గుల పండుగ, భోగి పళ్ళ పండుగ, అవును. చెప్పుకుంటూ పోతే చాలాసేపు మాట్లాడచ్చు మనం. అవునండి. ఎంతో ఆహ్లాదకరమైన పండుగ. గ్రామాల్లోకి మనం వెళ్ళాము అని అంటే అస్సలు సిస్సలు పండుగ వాతావరణం ఎప్పటికీ కనిపిస్తుంది. ఇప్పటికీ ఆంధ్రాలో, గోదావరిలో, అలాగే ఈ యొక్క విజయవాడలో, లేదంటే గుంటూరులో ఇలా ఆంధ్రప్రదేశ్‌కి వెళ్తే గనక ఇప్పటికీ కూడా కనులారా వీక్షించేటటువంటి పండగ ఎంత ఆనందంగా ఉంటుందంటే అక్కడికెళ్తే, అంటే ఆ జిల్లాలోనే విశేషమైనటువంటి పండగ ఈ యొక్క సంక్రాంతి, భోగి, కనుమ 3 రోజుల పండగ అని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా కోడి పందాల పండుగ కూడా. ఇక అది ఆడేవాళ్ళకి కోడి పందాలు. ఇక అవి శాస్త్రం లేవు. ఎవరైతే వాళ్ళు నిర్మించుకున్నటువంటిది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడలేము. ఓకే. ఇప్పుడు మనం మొదటిగా చేసుకునేది భోగి. భోగి రోజు ఏం చేయాలి? భోగి అనేటటువంటిది మనిషి యొక్క జీవితానికి భోగభాగ్యాదులను ప్రసాదించేటటువంటి అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. అయితే మనకు భోగి రోజున చాలా మట్టుకు మనకు కొత్త కుండ తీసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని దాన్ని వేడి చేసుకొని ఆ రోజున స్నానం ఆచరించేటటువంటి విధానం అని చెప్పుకోవచ్చు. ఇంటి దగ్గర భోగి మంటలు వేస్తూ ఉంటారు. ఆ భోగి మంటల మీద మనం ఈ నీళ్లు కాచుకొని స్నానం ఆచరించాలి అని చెప్పేటటువంటి విధానాలు, ఆచారాలు పూర్వకాలంలో ఉండేటటువంటివి. ఆ రోజున మన ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులన్నీ తీసుకొని వెళ్ళి భోగి మంటలలో వేసేయాలి అని శాస్త్ర ప్రతీక. ఇప్పుడు చాటలు కావచ్చు, చీపిర్లు కావచ్చు, కర్రలు కావచ్చు, అంటే పాత సామాన్లన్నీ పడేస్తారు. పాత సామాన్లన్నీ కూడా ఈ భోగి మంటలలో వేసేటటువంటి ఆచార వ్యవహారాదులు పూర్వకాలం నుంచే ఉన్నాయి. అంటే మామూలుగా మనకు లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు చాట, చీపుర్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. సంక్రాంతి భోగి పండగ వచ్చినప్పుడు దాంట్లో వేయాలి అనేటటువంటి ఆచారాలు ఇప్పటికీ కూడా పాటిస్తున్నారు. వాటన్నింటినీ కూడా దాచిపెట్టుకొని ఎప్పుడు భోగి వస్తుందో అని ఆచార వ్యవహారాదుల్లో భాగంగా ఆ భోగి రోజున అవన్నిటిని కూడా ఆ భోగి మంటల్లో వేసేటటువంటి ఆచారాలు ఉండేటటువంటివి. కానీ ప్రతి ఆచారానికి వెనుకాల ఏదో ఒక అంశం ముడిపడే ఉంటుంది. 100% అండి. మనం చేసే ప్రతి ఒక్క ఆచారం కావచ్చు, సనాతన ధర్మాన్ని జోడించే ఉంటుంది. అది కొంతమందికి తెలియక అపోహ, ఇది అబద్ధము, ఇలాంటివి ఏదీ లేదు అని కొట్టిపారేస్తూ ఉంటారు. చాలా మట్టుకు ఏదైతే సనాతన ధర్మానికి జోడించి లేకుండా ఏది ఉండదు. ప్రతి ఒక్క అంశం మనం హిందుత్వంలో పాటించే ప్రతి ఒక్క అంశం కావచ్చు, సైంటిఫిక్ రీజన్స్తో పాటు ఇటు శాస్త్రపరమైనటువంటి నిర్దేశకత కూడా ఆ యొక్క శాస్త్రంలో జోడించి ఉంటుందండి. అందుకే ఈ భోగి పండగ విశేషమైన భోగభాగ్యాదులను ప్రసాదించేటటువంటి పండగ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ భోగి రోజున విశేషంగా శ్రీరంగస్వామి వారికి వివాహం జరిగినటువంటి రోజు పండగ కూడా అని చెప్పుకుంటూ ఉంటారు. అది శాస్త్ర ప్రామాణికంలో ఉన్నటువంటి పండగ. ఈ రోజు నుంచే ధనుర్మాసం ప్రారంభమయ్యేటటువంటి రోజుగా అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. పెరుమాళ్ళు అని చెప్పేసి చాలా మట్టుకు గోదాదేవి కళ్యాణం చేస్తూ ఉంటారు. అందుకే ఈ భోగి పండగ అష్టైశ్వర్యాలను ప్రసాదించేటటువంటి పండగ అని చెప్తూ ఉంటారండి. సో ఉదయాన్నే భోగి రోజు ఉదయాన్నే లేవగానే ఏం చేయాలి? మనకు దీనికి బ్రహ్మ ముహూర్త కాలంలో లేవాలి. బ్రహ్మ ముహూర్త కాలంలో లేచి చక్కగా స్నానాది క్రతువులు ఆచరణ చేసుకొని ఆ రోజున భగవత్ ఆరాధన చేసుకొని భోగి పండగ రోజున రేగిపళ్ళు వేసుకుంటూ ఉంటారు. అలాగే జామకాయలు, చెరుకు గడలు, ఇలా కొన్ని ద్రవ్యాలు, చిల్లర నాణాలు, కాయిన్స్ అంటూ ఉంటారు. అంటే ధనధాన ఏ రకంగానైతే మన యొక్క తలపై నుంచి ఆ విశేషమైనటువంటి ద్రవ్యాలు పోస్తూ ఉంటారో అది కేవలం చిన్నపిల్లలకు, అది ఆనందం కోసం చిన్నపిల్లలు జీవితంలో వృద్ధిలోకి రావడానికి చేసేటటువంటి ఒక చర్య, కానీ ఏదో పెద్దవాళ్ళను కూర్చోబెట్టి అందరికీ ఇంటిల్లిపాది పోసేటటువంటిది కాదు. ఎవరైతే చిన్నపిల్లలు అంటే 15 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు జరిగేటటువంటి చిన్నపాటి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం. ఎందుకు అనంటే కనుక భవిష్యత్తులో వృద్ధిలోకి రావాలి. ధనము, ధాన్యము ఇవి రెండూ మనిషికి చాలా ప్రాధాన్యతనిచ్చేటటువంటివి. ధాన్యము అనంటే కనుక రేగిపళ్ళు, జామకాయలు, అలాగే ఈ యొక్క చెరుకు గడలు, అలాగే కొన్ని ధాన్యాలు, అలాగే చిల్లర నాణాలు, కాయిన్స్ అనేటటువంటి ఉంటుంటే అవి పోసేటటువంటి ఆచారము ఈ భోగి రోజున వేస్తూ ఉంటారు. కొత్త బట్టలు ధరించుకోవడము ఇవన్నీ కూడా దీనిలో సనాతన సాంప్రదాయంలో ఒక భాగంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పంటలు వస్తాయి కదా, పంటలు వచ్చినప్పుడు చేతిలో డబ్బులు ఉంటాయి కదా, మన పిల్లలు కూడా జీవితంలో వృద్ధిలోకి రావాలి, దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలి అనేటటువంటి ఒక ఆకాంక్షతో
ఈ యొక్క భోగి రోజున రేగి పళ్ళను వేస్తూ ఉంటూ ఉంటారండి. సాధారణంగా అంటే మనం పండుగ గురించి మాట్లాడుతాం కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఇప్పుడు మనం ఎప్పుడు షాపింగ్ మాల్‌కెళ్ళినా, ఎప్పుడు షాప్‌కెళ్ళినా అవి కిటకిటలాడుతూ ఉన్నాయి అవును. కానీ, మా మమ్మీ ఆళ్ళు చెప్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళకి సంవత్సరానికి హ్మ్. ఇలాంటి పెద్ద పెద్ద పండుగలు సంక్రాంతి, దీపావళి హ్మ్. ఇప్పుడు మాత్రమే కొత్త బట్టలు ఉండేవట. అవును. అవును. మొత్తం సంవత్సరం అంతా బట్టలు కొనేవారు కాదు అట. అప్పటి కాలంలో ఎలా ఉండేదంటే కేవలం పండగ వచ్చింది అంటేనే కొత్త బట్టలకు ప్రాధాన్యత. ఇప్పుడసలు కొత్త బట్టలకి ప్ర లేదు. ఇప్పుడు రోజు లే యేసుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్‌లో మన దగ్గర డబ్బులుంటే రోజు పండగే. హ్మ్. డబ్బులుంటే చాలండి ప్రతిరోజు పండగే. ఏదో సినిమాలో వాడతారు అవును. చూసారా? అలా ఉంటుంది. అప్పటి కాలంలో ఏంటి అనంటే గనక మనకు డబ్బుకి, ధాన్యానికి చాలా విలువుండేది. అప్పుడు వస్తువుల మార్పిడి ఉండేటటువంటిది. అప్పుడు ఒక వస్తువు ఇస్తే మనకు అవసరమైనటువంటి వస్తువు తీసుకునేటటువంటి వాళ్ళం. ఇప్పుడు అలా కాదు. డబ్బుంటే ఏ వస్తువైనా దొరుకుతుంది. అప్పుడు అలా కాదు. నీకు ధాన్యం అవసరం ఉందా? ధాన్యాన్ని ఇచ్చి కూరగాయలు తీసుకునేవాళ్ళు. నీకు కూరగాయలు అవసరమా? ధాన్యం అవసరమా? కూరగాయలు ఇచ్చి ఇట్లా అంటే ఏ వస్తువులు ఎలాంటి పద్ధతిలో కావాలో అప్పటి కాలంలో ఉండేటివి. ఇప్పుడు డబ్బుంటే ఏ వస్తువైనా దొరుకుతుంది. అప్పటి కాలంలో ఏంటి అంటే పండగలు వస్తేనే కొత్త బట్టలు కొనేవాళ్ళము. ఇప్పుడు అలా కాదు. ఇష్టమున్నన్ని రోజులు, ఇష్టమున్నంత కాలము ఇక మన బట్టలు మాసిపోయాయంటే చాలు షాపింగ్ వెళ్ళాలి. ఒక 20, 30,000 ఖర్చు పెట్టాలి. కొత్త బట్టలు తీసుకురావాలి. అలాంటి వ్యవహారాదులు ఇప్పుడు నడుస్తున్నాయి. కానీ అప్పటి కాలం వేరే అండి. ఇప్పటి కాలం వేరే. కాబట్టి పండగ రోజు కొత్త బట్టలు ధరించాలి అనేటటువంటిది ఒక ప్రతీక గానీ, కొత్త బట్టలు ధరించిన ప్రతిరోజు పండగ ఉండదు. హ్మ్. కాబట్టి పండగ రోజున కొత్త బట్టలు ధరిస్తే మన యొక్క జీవితానికి అది ఒక సనాతనమైనటువంటి అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. మన జీవితంలో వృద్ధిలోకి రావడానికి, అభివృద్ధి పదం వైపు వెళ్ళడానికి అది దోహదం చేస్తుంది అని ఒక విశ్వాసం, నమ్మకము. గురుగారు మీరన్నట్టుగా బ్రహ్మ ముహూర్తానికే భోగి రోజు అందరూ నిద్ర లేవాల్సిందే. 100% అండి. హ్మ్. ఆ టైంలో నిద్ర లేవడం అనేటటువంటి దాని వెనక కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. శాస్త్ర ప్రామాణికం కూడా ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం మొదలు పెడతాడో, ఆ సమయంలో విపరీతమైనటువంటి చలి వాతావరణం మొదలవుతూ ఉంటుంది. ఆ మకర సంక్రాంతి నుండి శివరాత్రి వరకు విపరీతమైనటువంటి చలి వీస్తుంది. ఆ కాలంలో బ్రహ్మ ముహూర్తంలో లేచేటటువంటి సమయంలో మన శరీరంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు తొలగుతాయి. కాబట్టి ఆ సమయంలో మనం స్నానమాచరించడము, దాన ధర్మాలు చేయడము, ఎన్నో రకాలైనటువంటి దేవతా అర్చనలు చేయడం ద్వారా మన యొక్క శరీరానికి ఉన్నటువంటి దోషాలు మాత్రమే తొలగిపోవడం కాకుండా మనకు ఆయురారోగ్యాదులు, ఐశ్వర్యాదులు కలుగుతాయి కాబట్టి దాన్ని భోగి అని ఎందుకన్నారు? భోగములు ప్రసాదించేటటువంటిది కాబట్టి భోగి. కాబట్టి ఆ రోజున మన సనాతన ధర్మం ఏ రకమైనటువంటి పద్ధతిని చెప్పమని చెప్పిందో ఆ రకమైనటువంటి పద్ధతిని ఆచరిస్తే తప్పకుండా భోగభాగ్యాదులతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్ర ప్రతీక. సుభాష్ గారు భోగి పండుగ విశిష్టతలు తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాన్